స్వామి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. సో ఫస్ట్ అన్నదానం తినేసి అండ్ దెన్ వెళ్తూ ఎంత గురువాయూరప్ప ఎంత గురువాయూరా చాలా బాగుంటుందంట. ఏనుగులు వస్తాయంట భయ్యా ఏనుగులు. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక్కటే డిసప్పాయింట్మెంట్. సో 1 by 1 ఇప్పుడు డ్రోన్ రిమోట్ ఛార్జ్ అవుతుంది. డ్రోన్ రిమోట్ అయిన తర్వాత అండ్ దిస్ ఈజ్ కేరళ థాలీ ఫుడ్ భయ్యా. డూట్స్ ఈ వాటర్ చూసారా చాలా డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఉంది. లైట్ రెడ్ కలర్ వాటర్లో ఉంది కదా. ఒక 3 ఎలిఫెంట్స్ నడుచుకుంటూ దాని వెంటే కోలాటాలు అంతా జరుగుతాయంట శ్రీకృష్ణుడిది. డూట్స్ ఎప్పుడెప్పుడా ఎలిఫెంట్స్ వస్తాయా ఎప్పుడెప్పుడా చూద్దాం అనుకున్నాను కదా. డూట్స్ ఈ వాటర్ చూసారా చాలా డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఉంది. లైట్ రెడ్ కలర్ వాటర్లో ఉంది కదా. అండ్ ఈవినింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ నైట్. ఓకే సో డూట్స్ వీఆర్ ఫైనల్లీ అట్ గురువాయూర్. ఎస్ ఫస్ట్ టైము. మరి దిస్ ఈజ్ కాల్డ్ సౌత్ ద్వారకా అని కూడా అంటారంట. మనకి యాక్చువల్లీ ద్వారకా టెంపుల్ ఉంది కదా గుజరాత్లో, అలానే సౌత్ ద్వారకా అంటారంట. సో గురువాయూర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లార్డ్ కృష్ణ టెంపుల్. ఎందుకు రప్పించుకున్నాడో ఏంటో, మన డ్రోన్ ఆగిపోవడం ఏంటి, ఆ డ్రోన్ రిపేర్కి ఇవ్వడం ఏంటి, ఆ డ్రోన్ రిపేర్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటే ఒక రోజు ఉండాల్సి వస్తుందంటే మీరు ఉండండి కానీ ఒక మంచి దగ్గరలో ఒక మంచి లొకేషన్ ఉంది అక్కడికి వెళ్ళి చూడండి, ఈరోజు అక్కడ పండగ ఫెస్టివల్ కూడా అని చెప్తే అన్నీ అలా జరిగిపోయినాయి. అలా అక్కడక్కడ వచ్చాను, గురువాయూర్ వచ్చాను. అక్కడ బస్సు ఎక్కి చూశారు కదా, అక్కడ 2-3 మీకు 2 టెంపుల్స్ చూపించాను అండ్ జూ కూడా చూపించాను. బట్ దీని గురించి రావడానికి నేను జూకి వెళ్ళలేదు. బట్ ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకంటే జూ అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది కానీ మనం ఏం చూస్తాం చెప్పండి. అక్కడ ఏదో మ్యూజియం ఉంది బట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. బట్ ఎస్ హియర్ ఐ యామ్. గురువాయూర్ బస్ స్టాప్లో దిగాను. agoda.comలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాను. అది కూడా మంచి డీల్లో వచ్చింది. 5500 కాస్ట్ అంట. దాని కాస్ట్ లోయెస్ట్ ప్రైస్ లాస్ట్ 6 months అని ఏదో చూపించింది అగోడాలో. నాకు నవ్వు వచ్చింది కానీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ భలే చేస్తారప్ప అండ్. సో ఫైనల్ రూమ్ కూడా బుక్ చేశాను. ఇట్స్ హార్డ్లీ 800 meters. టెంపుల్ పక్కనే ప్లస్ అది టెంపుల్ దగ్గరే. మనం రూమ్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి లగేజ్ అన్నీ పడేసి నీట్గా పంచి కట్టుకోవాలనుకుంటా టెంపుల్లోకి వెళ్ళాలంటే, లేదా అలౌడ్ కాదనుకుంటా. సో చూద్దాం, అక్కడ ఏదైనా పంచులు దొరికితే పంచి కూడా తీసేసుకుని. బట్ వైబ్ మామూలు లేదు భయ్య. జనాలు ఆల్రెడీ చాలామంది దిగిపోతున్నారు, బస్సులు ఫుల్ ఉన్నాయి. అండ్ ఆ కోలాటాలు కృష్ణుడికి సంబంధించిన పూజలు గీజులు అన్నీ స్టార్ట్ అవుతాయంట. చూద్దాం, లెట్స్ ఎంజాయ్ ఇన్ గురువాయూర్. ఎంత గురువాయూరప్ప ఎంత గురువాయూరా, ఎంజాయ్. రూట్స్ కనబడుతుందా? అదే టెంపుల్, గురువాయూర్ టెంపుల్. వద్దాం మనం, ఈవినింగ్ వద్దాం. రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి లగేజ్ అంతా పడేసి వద్దాం. వైబ్ అయితే ఎదిరిపోయింది భయ్య. అసలు గురువాయూర్లో వైబ్, పండగ వైబ్ స్టార్ట్ అయిపోయింది. అది గుడికి వెళ్ళే దారిది. సో ఈ వేలోనే మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అదిగోండి లోపల కనబడుతుందా? అక్కడ కనబడుతుంది. లెఫ్ట్. మీరు ఆటోలో కూర్చున్నాను, అడ్రస్ అడుగుతున్నాడు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి పెట్టామన్నమాట. అందులో చెప్తున్నాను. వైబ్ అయితే మామూలుగా సూపర్ ఉంది, వైబ్ అదిరిపోయింది. ఈవినింగ్ వెళ్దాం, చాలా బాగుంటుందంట. ఏనుగులు వస్తాయంట భయ్యా. ఏనుగులతో నడుస్తూ తర్వాత రకరకాల కృష్ణుడు వేషాలు వేసుకుని వేషధారంతో రోడ్డు మీద నడుస్తూ ఉంటారంట. చూద్దాం, లెట్స్ ఎంజాయ్. ఇన్ టెంపుల్ టౌన్ అంట. బాగుంది చూడడానికి. కొంచెం ఇలాగైనా చెప్పే కదా, వీళ్ళ కలర్స్, వీళ్ళు మ్యాటర్ సెటప్ బాగుంటుంది భయ్య. రూమ్స్ ఇదిగోండి. టెంపుల్కి ఇలాగెళ్ళచ్చు. మనకు టెంపుల్కి పక్కనే ఉన్నామన్నమాట. టెంపుల్కి జస్ట్ ఒక 500-600 metersలోనే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ దూరం నడలేం, అటు ఇటు తిరగడం కష్టమని చెప్పేసి దగ్గరలో తీసుకున్నాను. సో కరెక్ట్గా 3కి చెక్ ఇన్ టైం ఇచ్చారు. టైం ఆల్మోస్ట్ 10 to 3 అవుతుంది. కరెక్ట్గా యాజ్ పర్ ప్లాన్ మనం కరెక్ట్గా టైంకి రీచ్ అయ్యాము. సో దేర్ వీ హ్యావ్ ద రిసెప్షన్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి అమౌంట్ అయితే కట్టేసాము ఆన్లైన్లో. అండ్ వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసి అండ్ దెన్ విల్ మీట్ అట్ ద టెంపుల్. ఓకే, స్టే ట్యూన్ గైస్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. డూట్స్ చెక్ ఇన్ వాజ్ సో స్మూత్. హ్యాపీగా వెళ్ళాము, డీటెయిల్స్ ఇచ్చాము, పేమెంట్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది. రూమ్ చూపిస్తాను రండి, లెట్స్ గో. పైకి ఇదిగోండి, కింద నుంచి అలా ఎంత నడుచుకుని వచ్చాం. రిసెప్షన్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి లిఫ్ట్లో వచ్చాం. అండ్ మై రూమ్ నెంబర్ ఈజ్ 105. చాలా నీట్గా ఉంది, క్యూట్ ఉంది.
అండ్ ఈ 1200 రూపాయలు వర్త్, 1200 రూపాయలకి చాలా వర్త్ ఇది. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది, బ్రైట్గా ఉంది, లైట్స్ అవి బాగున్నాయి, టీవీ ఉంది, మిర్రర్ ఇచ్చాడు. అండ్ ఇవ్వండి డ్రోన్లు, బ్యాటరీలు, ఛార్జింగ్లు పెట్టాలి. ద బ్యాడ్ థింగ్ ఏంటంటే ఒక్కటే డిసప్పాయింట్మెంట్, ఈ ఛార్జింగ్ సాకెట్కి ఒకటే పిన్ ఉంది ఇక్కడ. రూమ్ మొత్తం మీద టీవీకి ఒకటి ఇచ్చారు కానీ ఆ లోపల టీవీ, ఇక్కడ టీవీ అటాచ్ అయ్యి ఉంది, అవ్వదు. సో అటు బెడ్ పక్కన అటు స్విచ్చెస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యాన్ లైట్స్కి ఇచ్చాడు. అండ్ ఇటువైపు ఒక్కటే ఇచ్చాడు. సో 1 by 1 ఇప్పుడు డ్రోన్ రిమోట్ ఛార్జ్ అవుతుంది. డ్రోన్ రిమోట్ అయిన తర్వాత డ్రోన్ బ్యాటరీ ఛార్జ్ చేయాలి. కొంచెం ఒక బ్యాటరీ ఇందాక మనం టెస్టింగ్ వాడాం కదా, 20% అయిపోయింది. మా వైకి వచ్చింది ఇది. ఓ ఏసీ అవుట్లెట్ ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ద రోడ్ పక్కనే అదే ఎదురుకుంటూ ఉన్నది టెంపుల్, చాలా దగ్గర. సో ఫైనల్లీ వీఆర్ ఇన్. అండ్ టెంపుల్ ఇన్ హోటల్లో ఉన్నాము, చాలా బాగుంది. ఒక రోజు స్టేకి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల డిఫరెంట్ మంచి ఐటమ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా చూద్దాము. అండ్ ఈవినింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వండర్ఫుల్ నైట్. ఓకే, కదా ఇదిగోండి ఇలా కనబడుతున్నాయి. వావ్, కేరళ ఎలిఫెంట్. గురువారి టెంపుల్కి వచ్చేసాము, జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాము. దిస్ ఇస్ ద చెక్ పోస్ట్, జస్ట్ అక్కడ 100 మీటర్స్లో కనిపిస్తుంది కదా, అదే మన చాలా దగ్గరే. మన హోటల్ కూడా బాగా దగ్గర. డూడ్స్ నాకు తెలిసి కొన్ని వేల మంది ఉన్నారు వెయిటింగ్లో. నాకు తెలిసి మనకి దర్శనం దొరకదు వేళ. ఇదిగోండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు. సో మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం అంతా జనం వెయిటింగ్, అందరూ జనం వెయిటింగ్, ఇదంతా జనం వెయిటింగ్ మొత్తం. అండ్ టెంపుల్ అక్కడ లోపల ఉంది. టెంపుల్ తప్ప లోపలికి వెళ్ళాలంటే ఓన్లీ పంచికి వెళ్తాము. మార్నింగ్ వ్యూ చూడండి, నైట్ అయితే కలర్ లైటింగ్లో ఇంకా అదిరిపోతుంది. దట్ ఈస్ ఆల్ టోటల్ టెంపుల్ ఓన్లీ విత్ అలౌడ్ విత్ పంచ. ఆల్ వెయిటింగ్. వావ్, కోనేరు ఉంది ఇక్కడ. నైస్ బాయ్స్, అదిరిపోయింది కోనేరు కదా, సో బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి 30,000 to 40,000 మెంబర్స్ వస్తారంట. అండ్ ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్లీ. సో నేను అన్నదానంకి వచ్చాను, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. సో ఫస్ట్ అన్నదానం తినేసి అండ్ దెన్ డూడ్స్ గుళ్ళోకి వెళ్ళాము. కెమెరాస్ నాట్ అలౌడ్ అంటే మనకి తెలియదు, ఉప్పుకుంటే కెమెరా పట్టుకుని వెళ్ళిపోతుంటే పోలీసులు వచ్చి చాలా మర్యాదగా చెప్పారు, అసలు రికార్డ్ చేయకూడదంట. కేరళ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయంట, అట్లా బయట ఎవరైనా లోపల గుళ్ళోకి వచ్చి వీడియోలు తీయడం అవి ప్రొహిబిటెడ్. అంటే మనం వెళ్ళే టైం 3:30, 4 అయిపోయింది కదా, టైం కూడా అయిపోయింది, అన్నదానం కూడా అయిపోయిందంట. సో పక్కనే ఉన్న హోటల్కి వచ్చాము. అండ్ దిస్ ఈజ్ కేరళ థాలీ. కేరళ థాలీ ఫుడ్ భయ్యా, చూసారా? దిస్ ఈజ్ కేరళ రైస్. చూడండి రౌండ్గా ఉంది, క్యూట్గా. మన అయితే సన్నంగా పొడుగ్గా ఉంటాయి, ఈ కేరళ రైస్ రౌండ్గా దొడ్డుగా ఉన్నాయి. సో ఇది మొత్తము ప్యూర్ కేరళ థాలీ విత్ కేరళ రైస్. డూడ్స్ ఈ వాటర్ చూసారా, చాలా డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఉంది. లైట్ రెడ్ కలర్ వాటర్లో ఉంది కదా, అదేంటంటే ఈ వాటర్లో పదుముఖం అనే ఒక హెర్బల్ థింగ్ కలుపుతారంట ఈ వాటర్లో. ఎందుకంటే దానివల్ల కొంచెం వాటర్ మనకి ఎటువంటి ఇబ్బందులు కానీ వాటర్తో వచ్చే జబ్బులు ఏమి రాకుండా పదుముఖం అనే ఒక ఆయుర్వేదిక్ హెర్బ్ అంటది, దానితో కలిపి బాయిల్ చేస్తారు, అందుకే రెడ్ కలర్ వస్తుంది అనమాట. వాటర్ కూడా హాట్గా సర్వ్ చేస్తారు. విషయం ఆల్రెడీ మీకు చెప్పాను ముందు విషయంలో. ఫుడ్ ఉంది భయ్య, ఒక్క బంచ్కే కడుపు నిండిపోయింది. 4-5 రకాల కూరలు, ప్రతి కూరలో కొబ్బరి మడుగు కంపల్సరీగా వాడేది. ఎందుకంటే కేరళ అంటే కొబ్బరి చెట్లు అంటే కేరళ. సో బాగున్నాయి వంటలు కూడా, మన ఆంధ్ర స్టైల్లోనే ఉన్నాయి, తినడానికి బాగుంది. కానీ కేరళ రైస్ మటుకు అదిరిపోయింది. ఐ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. స్టే ట్యూన్డ్ గైస్, ఇంకా చాలా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్. ఫుల్గా కేరళ రైస్తో కేరళ ఫుడ్ తిన్నాం కదా, ఫుల్గా 1 గంట స్లీప్ వేసాం. మంచి ఎండలో తిరిగి వచ్చాను కదా, 1 గంట స్లీప్ వేసి బయటకు వచ్చిన హోటల్ బయటే, గుడి పక్కనే కదా. సో అసలు ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ అనమాట, ఎవ్రీ1 ఆర్ వెయిటింగ్ ఫర్ ద కోలాటం. అండ్ ఫుల్ వైబ్, మామూలు వైబ్ కాదు గురువాయూరు. సో వెయిటింగ్, ఎలిఫెంట్స్ వస్తాయంట, ఒక 3 ఎలిఫెంట్స్ నడుచుకుంటూ దాని వెంటే కోలాటాలు అంతా జరుగుతాయంట శ్రీకృష్ణుడిది. సో ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో థ్రిల్డ్, యాక్చువల్లీ ప్లాన్లో లేదు, బట్ ప్లాన్లో పెట్టుకుని మరీ వచ్చాను. సో లెట్స్ సీ. డూడ్స్ స్ట్రీట్ నిండా ఫుల్ వైబు, మొత్తం జనాలు అందరూ రెడీ అయ్యి పంచులు కట్టుకుంటే మనమేమో నిక్కర్ వేసుకుని షార్ట్ వేసుకుని తిరిగేస్తాం. వెరైటీగా చూస్తున్నారు మళ్ళీ కెమెరా పెట్టుకుని మైక్ పెట్టుకుని. బట్ దగ్గరికి వచ్చాము అండ్ ఇట్ గెటింగ్ స్టార్టెడ్. కృష్ణుడి డివోటీస్ అందరూ పట్టుకుని వెళ్తారనమాట. యా
అది కూడా నైస్ కదా. సో అందరు బయటకు వచ్చారనమాట, వెయిటింగ్ ఫర్ ద ఎలిఫెంట్స్ టు కమ్. కోలాటం అది అదిగోండి కృష్ణుడు ఊడగిస్తున్నారు చూసారా ఆ చివర. అక్కడ ఏదో విగ్రహం ఉంది పెద్దది, అది తీసుకుని వస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎలిఫెంట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడా చూద్దాం అనుకుంటాను కదా. ఫైనలీ ఇట్స్ దే ఆర్ కమింగ్. ఫస్ట్ టైం భయ్యా వర్త్ కమింగ్ అనిపించింది. వావ్, లుక్ అట్ దట్ ఎలిఫెంట్స్ బ్రో, కేరళ ఎలిఫెంట్స్. వావ్, వెరీ డివోషనల్ ఎలిఫెంట్స్ యాక్చువల్లీ. లుక్ అట్ దట్ బాయ్స్. ఈ
ఆర్ మా మ్యాటర్ వర్త్ అన్నట్టుగా ఉంది కదా. ఎస్ డూడ్స్, నేను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని, ఎందుకంటే ఇది ఈస్ మై ఫస్ట్ టైం. అండ్ అసలు ఇట్ ఈస్ టోటలీ అన్ప్లాన్డ్. అసలు ఆ డ్రోను పాడవడం ఏంటి, మన త్రిశూర్ లాగడం ఏంటి, ఆ డ్రోన్ అతను రిపేర్ చేసి అతను చెప్పాడు ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది వెళ్ళి చూడమని. సో గాడ్ ఎప్పుడు ఎలా నిన్ను రప్పించుకుంటాడో తెలియదు, కృష్ణుడు నన్ను రప్పించుకున్నాడు అండ్ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దాట్. చూసారు కదా, అయ్యో బాబాయ్ కన్నుల పండగ, కన్నుల వింద అనమాట. ఐ రియలీ లైక్ ఇట్ వెరీ మచ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మళ్ళీ కలుద్దాం, ఇంకొక కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ లవింగ్ మీ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. గుడ్ నైట్.